హైదరాబాద్ లో తాజ్ సెకండ్ లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు। దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 గా ఉంది। రాష్ట్రానికి హైదరాబాద్ ఎకనామిక్ ఇంజిన్ గా మారిందని కేటీఆర్, దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని, అభివృద్ధి ప్రగతి కొనసాగాలంటే బీఆర్ఎస్ సర్కార్ కొనసాగాలని అన్నారు। మన ఊళ్ళలోకి పోతే ఎక్కడన్నా పెద్ద మనిషి కనబడితే ఏం తాత పెళ్లి చేసుకుంటావా అంటే ఆయన ఏమంటాడు, చేసుకోను అన్నాడు, నాకెవడు ఇస్తాడరా అంటాడు। జానారెడ్డి గారి పరిస్థితి కూడా అట్లే ఉంది। ఆయన దాదాపు 74-75 ఏళ్ళ కూడా పెద్ద ఆయనకి, కానీ ముఖ్యమంత్రి పదవి మీద మోజు మాటలం పోవట్లేదు। ఆయన ఒక్కడికే కాదు, చాలా మంది కలలు కంటున్నారు। ఒక ఆయన ఏమో డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం రాసి పెట్టుకోండి అన్నాడు। పిల్ల దొరకలేదు కానీ పెళ్లి మాత్రం ఫిక్స్ అంట। పిల్ల పుట్టలేదు, పిల్ల దొరకలేదు, పెళ్లి ఫిక్స్। ఇంకొక ఆయన కొత్త లాల్చీ పైజామా కుట్టించుకుంటున్నాడు, ఇంకొక ఆయన జరి అంచు దోతులు కుట్టించుకుంటున్నాడు, ఇంకొక ఆయన గడ్డానికి మళ్ళీ రంగులు వేసుకుంటున్నాడు। 11 మంది తయారున్నారు, 11 మంది తయారు, ఒకటి మాత్రం పక్క 6 గ్యారెంటీలు ఏమో కానీ 6 నెలలకు ఒక సీఎం మాత్రం గ్యారెంటీ, 6 నెలలకు ఒక సీఎం గ్యారెంటీ, అది మాత్రం పక్క। ఎందుకంటే ఇదే రాష్ట్రంలో మనమే చూసి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే 1989 నుంచి 2004 దాకా 5 సంవత్సరాల కాలంలో 3 ముఖ్యమంత్రులు మారారు ఇదే రాష్ట్రంలో। అందులో ఒక ముఖ్యమంత్రి గారు అయితే స్వయంగా చెప్పాడు, నేను చెప్పడం కాదు, ఆయనే స్వయంగా చెప్పాడు, నన్ను దించడానికి మా వాళ్ళే, నన్ను దించేయడానికి మా వాళ్ళే ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు పెట్టి 400 మందిని చంపారు। నేను ఆరోపణ చేయట్లేదు, నేను చెప్పట్లేదు, స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరొక కాంగ్రెస్ నాయకుడి మీద చేసిన ఆరోపణ। ఇది వాళ్ళ చరిత్ర। పాపం ఇప్పుడు చాలా మంది పిల్లలకి తెలియదు, ఇదేదో కొత్త పదార్థం వస్తుంది అనుకుంటున్నారు। కొత్త పదార్థం ఏం కాదు, కొత్త సీసాలో పాత సారా అంతే। కలర్ మారింది, ప్యాకేజ్ మారింది తప్ప లోపల రంగు రుచి అంతా ఒరిజినల్ అదే కాంగ్రెస్, అదే ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో వాళ్ళే తేల్చడం, వాళ్ళే డిసైడ్ చేయడం తప్ప కొత్తదేమీ లేదు। నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా దయచేసి, స్టేబుల్ గవర్నమెంట్ కనుక లేకపోతే, ఏబుల్ లీడర్షిప్ కనుక లేకపోతే, తెల్లారు లేస్తే పంచాయతీలు, తెల్లారు లేస్తే కీచులాటలు, తెల్లారు లేస్తే పదవుల కోసం కొట్లాటలు, తెల్లారు లేస్తే అలుగుడు, తెల్లారు లేస్తే ఇక వాళ్ళ కుర్చీ పట్టుకోవడానికి, కుర్చీని పట్టుకొని కుర్చీ కాపాడుకోవడానికే టైం సరిపోకపోతే మన కోసం ఎప్పుడు పనిచేస్తారు, మన కోసం ఏం పనిచేస్తారు? వాళ్ళ తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉంది। తెలంగాణ అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, ఇక్కడ కులం పేరు మీద కుంపట్లు పెట్టరు, మతం పేరు మీద మంటలు పెట్టరు, ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టరు, సమిష్టిగా అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం అనే పద్ధతుల్లో ముందుకు పోతున్నారు। ఇప్పుడు మన ఊళ్ళలోకి పోతే